మరొక బ్రేకింగ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ఐడితో మోసాలకు పాల్పడుతున్న నిందితుడు పోలీసులకు చిక్కాడు. పెళ్లి చేసుకుంటారని ఇద్దరు యువతులను కేటుగాడు నమ్మించాడు. యువతుల నుంచి తులం బంగారం 12 లక్షల నగదు కాజేశాడు. మెదక్ జిల్లా ఎల్లంపల్లి ఎక్లాస్పూర్ గ్రామాలకు చెందిన బాధితుల ఫిర్యాదుతో టెక్మల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాత్విక్, రిత్విక్ ఫేక్ ఐడీలతో ఎల్లంపల్లికి చెందిన దుర్గయ్య మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ఐడియాలతో మోసాలకు పాల్పడుతున్నటువంటి నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి ద్వారా. గుడ్ మార్నింగ్ క్రాంతి. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమందిని ఇట్లా నమ్మించి మోసం చేశారు? ఆశ, మనం చూసినట్లయితే ప్రధానంగా జనరల్ గా ఆన్లైన్ లో పెళ్లి చేసుకుందామని మోసాలు ఇవన్నీ జరగడం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే కాకపోతే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిల రూపంలో అబ్బాయిల్ని మోసం చేసిన దాఖలాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అది కూడా ఎక్కువ హై లెవెల్ పీపుల్స్, సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కువ ఉండే వాళ్ళు అవడం చూసాం. కానీ ఇప్పుడు ఇది మారుమూల ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు మరో యువతుల్ని ఆన్లైన్ లో వేరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెళ్లి చేసుకుంటారని నమ్మించి వాళ్ళని ఆర్థికంగా మోసం చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు. దీంట్లో సాత్విక్, రిత్విక్ అనే 2 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అదే మండలానికి సంబంధించిన ఎల్లంపల్లి ఏక్లాస్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతుల్ని మోసం చేశాడు. ఇందులో ప్రయాణంగా వాళ్ళని ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి 12 లక్షల రూపాయలు ప్లస్ తులం బంగారం వాళ్ళ నుంచి కాజేశాడు. అయితే దీన్ని గుర్తించిన ఈ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మొత్తం కూడా దీని మీద విచారణ జరిపించి టేక్మాల్ పోలీసులు విచారణ జరిపించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా పోలీసులు మొత్తం ఆధారాలు సేకరించి దుర్గయ్యని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఆశ, ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా అమ్మాయిలు ఫేక్ ఐడీలను చూసి పెళ్లి చేసుకుంటామని నమ్మి వాళ్ళకి డబ్బులు బంగారం ఇవ్వడం అనేది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆశ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.